సీఎం రేవంత్ రెడ్డి కొరివితోని నెత్తి గోక్కునుడు కాదు, ఏకంగా ఒళ్ళంతా గోక్కునే పని చేస్తున్నట్టే కొడుతున్నది. తెలివక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే అలవాటు, తెలిసి తెలివనట్టు చేస్తే గ్రహపాటు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సారుది పొరపాటో గ్రహపాటో అలవాటో తెలుస్తలేదు. మరి లేకుంటేంది? సిద్దిపేట పబ్లిక్ గురించి ఏం తెలియనట్టు అంచనా చేస్తే ఎట్లా? వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తాడట సీఎం రేవంత్ రెడ్డి. చెప్పేదకు నక్కాశపడ్డట్టే ఉన్నదా ముచ్చట అని మీకు తెలుసు, మాకు తెలుసు, కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్కు తెలుస్తలేదు కావచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఆశపడట్లో తప్పు లేదు, కానీ అది అయ్యే పనేనా? సిద్దిపేట చరిత్ర చూస్తే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి దాన్ని గుండెలకు అద్దుకొని ఓట్లేస్తున్నారు అక్కడి పబ్లిక్. బీఆర్ఎస్ పార్టీ పుట్టిన కొత్తలా కేసీఆర్ ను 60,000 మెజారిటీతో గెలిపించారు. తర్వాత ఉప ఎన్నికల 44,000 మెజారిటీ ఇచ్చిండ్రు. ఆ తర్వాత కేసీఆర్ రాజీనామా చేసుడుతోని హరీష్ రావు పోటీకి దిగిండు. అప్పుడు 25,000 మెజారిటీతో గెలిపించిండ్రు. 2008లో మళ్ళోసారి ఉప ఎన్నికలు వస్తే అప్పుడు కొద్దిగా 60,000 మెజారిటీ ఓట్లేసిండ్రు. తర్వాత 2009లో 65,000 మెజారిటీ. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక వస్తే దాంట్లో కొద్దిగా తక్కువ 1,00,000 మెజారిటీ. తెలంగాణ వచ్చినాక ఎప్పుడు 1,00,000 కంటే తక్కువ ఓట్లు వేయలేదు సిద్దిపేట పబ్లిక్ హరీష్ రావు సార్కు. ఇక ఇప్పుడు ఎప్పుడు హరీష్ రావును ఓడించుడు సాధ్యమయ్యే పనేనా? అది జరగాలంటే సిద్దిపేటకు నిధుల వరద బారిచ్చి దేశంలో ఎక్కడ జరగని డెవలప్మెంట్ మొత్తం సిద్దిపేటలోనే చేయాలి. సిద్దిపేట దగదగ మెరవాలి. అయినా జనం హరీష్ రావు సార్ను కాదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారనే గ్యారంటీ ఉంటుందో ఉండదో తెలియదు. ఎందుకంటే సిద్దిపేట పబ్లిక్ చిన్న కష్టం వచ్చిందని తెలిసినా హరీష్ రావు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. సిద్దిపేట జనం కన్నీళ్లు గారిస్తే తాను ఏడుస్తాడు. పేదోళ్లకు పెరుగన్నం తీరుగా కడుపు నింపుతాడు. సిద్దిపేటను కంటికి రెప్ప తీరుగా కాపాడుతాడు. అందుకే ఇప్పటికీ అక్కడి పబ్లిక్ సిద్దిపేట అంటే హరీష్ రావు, హరీష్ రావు అంటే సిద్దిపేట అన్నట్టు గెలిపించుకుంటస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే మంత్రిని చేస్తా అంటున్నాడు. కానీ సిద్దిపేట పబ్లిక్ చూడని మంత్రి పదవులు ఉన్నాయా? హరీష్ రావు సారు ఎన్నో మంత్రి పదవులు చేసిండు. సిద్దిపేటను అద్దం తీరుగా తయారు చేసిండు. ఇంకా రేవంత్ రెడ్డి సీఎం అయినాక సిద్దిపేటకు వచ్చిన డెవలప్మెంట్ పనులను కొడంగల్కు తీసుకుపోయిండు. తీరుగా చూసినా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిచే ఛాన్స్ లేదు. మరి రేవంత్ రెడ్డి సారుగా ముచ్చట ఎందుకు అర్థమైతలేదో, అది పొరపాటో గ్రహపాటో అలవాటో తెలుస్తలేదో అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్.